గుంటూరు జిల్లా మంగళగిరిలో చెరువులను ఆక్రమించి బహుళంతస్తుల నిర్మాణాలు చేయడంపై మాజీ ఎంపీ మున్నంగి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మంగళగిరి పరిప్రాంతాలలో ఎన్నో చెరువులు ఉండేవని, అవి ప్రస్తుతం క్రమేపీ కనుమరుగవుతున్నాయని, వాటిని పరిరక్షించడం మనందరి బాధ్యత అన్నారు. గత ఏడాది వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే పునరుద్ధరణ పనులు చేయాలి అని డిమాండ్ చేశారు. దీనిపై తాను పోరాటం పార్టీలకు అతీతంగా చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఆలీం బాషాకు వినతి పత్రం అందజేశారు. మన జరిగినటువంటి లాస్ట్ మంత్ జరిగినటువంటి వర్షాలకి వరదలకి మునిగిపోయి అన్ని నిండిపోవడం కూడా మీ అందరూ ప్రజలందరూ చూసిన విషయం. దాంట్లో భాగంగానే నేను లాస్ట్ మంత్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం పంపించాను. ఏం పంపించానంటే సర్వే నెంబరు 39 ఎర్ర చెరువు, 49 నల్ల చెరువు, రత్నాల చెరువు, నాంచారం చెరువు ఇంకా ఇతర చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. పూడిక చెరువులు పూడ్చి అక్రమ కట్టడాలు భవన నిర్మాణం 9 నల్ల చెరువు, రత్నాల చెరువు, 39 ఎర్ర చెరువు, నాంచారం చెరువు ఇంకా ఇతర చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. చెరువులు పూడ్చి అక్రమ కట్టడాలు భవనాల నిర్మాణం చేపట్టడం వలన కొండవాకు కానీ మరి వర్షపు నీరు అని వచ్చి బయటకు వెళ్ళే మార్గం లేక టౌన్ అంతా మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దానిలో భాగంగానే 40 సంవత్సరాల క్రితం మంగళగిరి పట్టణంలో అనేక రకమైన చెరువులు ఉన్నాయి. ఇక్కడ 40 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ తేడా లెక్కేసుకుంటే చెరువులన్నీ ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టడం జరిగింది. అది అందరూ మంగళగిరి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే వర్షం నీరు వస్తడం వల్ల మునిగిపోవటం, మన ఏరియా మంగళగిరిలో మునిగిపోవటం జరుగుతూ ఉంది. భూగర్భ కట్టడాల వలన ఏంటంటే మంగళగిరి పట్టణంలో భూగర్భ జలాలు కూడా ఇంకిపోవడం జరుగుతూ ఉంది. దానివల్ల నేనేం చేశానంటే కమిషనర్ గారిని ఇప్పుడు నుంచి గుంటూరు వెళ్ళి కలెక్టర్ గారిని కూడా కలిసి ఒక మెమోరాండం ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ఉద్దేశంతో నేను లాస్ట్ మంత్ 9వ తారీఖు నాడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను, వాళ్ళు పంపించాను. దాని మీద ఏ విధమైనటువంటి యాక్షను నాకు ఇంతవరకు తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు రిటర్న్గా కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ నాకేం ఇవ్వలేదు. దాని నిమిత్తం 1 నెల అయిపోయింది కాబట్టి మరలా ఇవాళ వచ్చి అదే రిప్రజెంటేషన్ మరలా కమిషనర్ గారికి ఇచ్చి ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఇస్తాను కానీ వెళ్తున్నాను. దీని తర్వాత వీళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారో చూసి ఏ విధమైన యాక్షన్ తీసుకునే పక్షంలో నేను హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు మన న్యాయస్థానం రాష్ట్రానికి న్యాయస్థానం ప్రథమ న్యాయస్థానం హైకోర్టు కాబట్టి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ద్వారా ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి అడుగుదామని చెప్పి నేను కోర్టు వారిని అడుగుదామని చెప్పి అనుకుంటున్నాను. ఆక్రమించుకున్నారనే తీమని దళారులు ఆక్రమించుకున్నారనే కట్టడాలనే తీమని నేను కోరేది. ఇప్పుడు కొంతమంది దళారులు ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టారనే ఉద్దేశంతోనే చెరువులు పూడికి తీమని అడుగుతున్నాను. నేను ఇవాళ చెరువులు పొడికి తీస్తే చెరువుని ఆటోమేటిక్గా మళ్ళీ వరద నీరు దాంట్లో ఇంకుది కాబట్టి వరద ముంపు అనేది ఉండదని చెప్పి నా ఉద్దేశం. అంటే ఇంతకాలం ఎవరో మాట్లాడింది మీరు ఎందుకు ఇప్పుడు? నేను మొన్న లాస్ట్ మంత్ జరిగినటువంటి వర్షాల్లో చూసాము, అందరూ చూశారు, మంగళగిరి ప్రజలందరూ చూశారు. నేను 40 సంవత్సరాలు చూస్తున్నాను మంగళగిరిలో. ఇప్పుడు అంత వరద నీరు వచ్చిందని పాపని ఎప్పుడు నేను చూడలే వాస్తవంగా, అందుకని చూస్తున్నాను. అంటే దీన్ని పర్యావసానం ఎలా ఉండబోతుంది? అంటే పర్యావరణం మీద చూపించబోతుందా, ప్రజల మీద చూపించబోతుందా? పర్యావరణం కూడా ఇబ్బంది కలుగుతుంది కదా, దానివల్ల ప్రజలకి ఇబ్బంది కాకుండా పర్యావరణానికి కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. అది వర్షం నీరు ఇంకిపోతే ఇబ్బంది ఉండేది కాదు. వర్షం నీరు ఇంకిపోవటం వల్ల పర్యావరణానికి కలుగుతుంది, ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనికి వీటిల్లో ఉన్న కొంతమందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నారు. అది తప్పని అంటే నేను చెరువు కానీ ఇవాళ హైదరాబాద్ సిటీ ఉంది, మన పక్క తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాన్ పెట్టి ఈ చెరువులు పుడికి మొత్తం చెరువులు ఆక్రమించని కొట్టేస్తున్నారు. అలాగే మొన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా అదే ఉంది. చెరువులు అది ఎక్కడ మీద ఆక్రమించారో ఆ చెరువులు మొత్తం అన్ని ఖాళీ చేయించి ఎంతటి వారిని ఖాళీ చేయించి కూల్చేయమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇక్కడ కూడా అమలు చేయమని చెప్పి నేను కమిషనర్ గారిని కలెక్టర్ గారిని కలుపుతాకు వచ్చాను. అధికారులు అమలు చేస్తారని మీకు నమ్మకం? అధికారులు అమలు చేయని పక్షంలో నేను సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్తాను. హైకోర్టు ద్వారా నేను ఈ మేము అడుగుతాను. అంటే మీ న్యాయ పోరాటం పార్టీలకు అతీతంగా ఉంటుందా లేకపోతే? పార్టీలకు అతీతంగానే చేస్తాను. నేను ఇవాళ ఒక సైడ్ ఓ పార్టీగానే ఏం మాట్లాడతా. నేను పార్టీలకు అతీతంగానే గ్రామంలో ప్రజలు న్యాయం జరగాలని ఉద్దేశంతోనే నేను హైకోర్టుని వీళ్ళు చేస్తానని ఆశిస్తున్నా. కమిషనర్ గారు కూడా ఇప్పుడు మేము ఆ పని మీద ఉన్నామండి అన్నారు. అదే చెరువులు ఖాళీ చేయించే ఐడియాలో ఉన్నాం, అదే మొదలు పెట్టామండి అన్నారు. ఇంకో 10 రోజులు చూసిన తర్వాత వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోకపోతే నేను హైకోర్టుని ఆశ్రయిస్తాను.